Hello guys, welcome back to my channel Harika Allar Pilla and don't skip this video. ఈ వీడియోలో అయితే చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది. మీరు స్కిప్ చేసారా చాలా మంచి వ్యూ మిస్ అయిపోతారు. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ హ్యాపీ కృష్ణాష్టమి టు ఆల్. నేనైతే మంచిగా కృష్ణుడి థీమ్తోని ఒక బ్లూ శారీ వేర్ చేశాను. దాని మీద బ్లౌజ్కి అయితే పీకాక్ ఫెదర్స్ కూడా వచ్చి ఉంటాయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను ఇలా రెడీ అవుతూ ఇంట్లోనే మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నాను. బట్ మా పక్కింటి అక్క వచ్చి ఇక్కడ మంచిగా ఒక గుడి ఉంటుంది, బాగా డెకరేట్ చేశారు కూడా అని చెప్పేసి చెప్తే ఇంకా మా ఆయన వచ్చినమ్మటే బయలుదేరిపోయాము. మేమైతే కొంచెం పర్లేదు ఓకేగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ లైటింగ్స్, ఆ గుడి కలరు, ఆ థీమ్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఇదివరకు బ్లూ అండ్ గ్రీన్ థీమ్లో కృష్ణుడి గుడిలు చూశాను. ఫస్ట్ టైం నేను ఈ కలర్లో చూస్తున్నాను. నేను కలర్ చెప్పే కన్నా మీరు చూడడమే బెస్ట్. స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ ఇలా మంచిగా లైటింగ్స్తో డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. కృష్ణుడి థీమే బ్లూ అండ్ గ్రీను ఎల్లో ఆ కలర్ కాంబినేషన్లో చేశారు. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. దీని లోపల ఇంకా శివుడిది అండ్ అమ్మవారి గుడి కూడా ఉంది. ఇంకా లోపలికి వెళ్తే కృష్ణుడి గుడి చూస్తే అయితే ఎవరికి 2 గుళ్ళు అయితే సరిపోవు. అక్కడ చాలా ముద్దు ముద్దుగా చిన్న కృష్ణుళ్ళు, రాధలు చాలామందే బాగా వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా రెడీ చేసి తీసుకొచ్చారు గుడికి. చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు. నాకైతే వీడియో తీయాలనిపించింది, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చేసుంటే మీకు కూడా ముద్దు ముద్దు కృష్ణులు చూపించను, అంత బాగున్నారు. అండ్ లోపలికి వెళ్తే చూడండి గాయస్ ఎంత బాగుందో గుడి. నాకైతే చాలా మంచిగా ప్లెజెంట్గా చాలా మైండ్లో ఏమున్నా సరే ఇంకా పోతాయి, అంత బాగుంది. స్వామివారిని చూస్తుంటే అలా స్వర్గంలోకి వెళ్ళి వస్తున్నట్టు ఉంది ఆ గుడిలోనే, అంత మంచిగా అనిపించింది. వైట్ థీమ్ కదా, నాకైతే చాలా బాగా నచ్చింది గుడి. అండ్ లోపలికి వెళ్ళిపోదాం, స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని వచ్చేద్దాం. చూడండి గాయస్ ఎంత బాగున్నారు స్వామివారు. లాస్ట్లో మంచి పిక్ కూడా పెడతాను మీకు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే పిక్ కూడా మీరు చూడవచ్చు, అంత బాగున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది గుడి. చాలాసేపు అక్కడే ఉన్నాను, 1 అవర్కి పైనే అక్కడ మంచిగా స్పెండ్ చేసి వచ్చాం, రిటర్న్ అయ్యాం. ఇక్కడ బయటకు వచ్చినమ్మటే బాలకృష్ణుడు ఉన్నారు, ఎంత బాగున్నాడో ఉయ్యాల్లో అలా అందరూ ఊపుతుంటే మంచిగా అనిపించారు. నేను ఊపుతాను, జస్ట్ మినిట్లో వచ్చి మళ్ళీ ఊపేస్తాను. కృష్ణుడితో మంచిగా ఆడుకోవచ్చు. ముందైతే గుడి మొత్తాన్ని చూసేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ చిన్న చిన్న కృష్ణుళ్ళు చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు. ఈ వైట్ థీమ్ గుడి చాలా బాగా అనిపించింది. నాకైతే కృష్ణుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్ అనొచ్చు. అంత మంచిగా అనిపిస్తాడు కృష్ణుడితో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే. అంటే డైరెక్ట్ కృష్ణుడితో కాదు, ఫోటోతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ గుడి మొత్తం చూసాక గుడి స్టార్టింగ్లో చిన్నగా అది డెకరేట్ చేసి అప్పటికప్పుడు వాటర్ పెట్టారు, లేదంటే కన్స్ట్రక్షన్ ఎలా చేశారో తెలియదు, కానీ అక్కడ మంచిగా వాటర్ వేసి రోజ్ పెటల్స్ కూడా వేశారు. అవి కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే మనము బుల్లి కృష్ణుడిని ఊపేద్దాం వచ్చింది ఉయ్యాల్లో నుంచి. నేనైతే చాలాసేపు ఊపాను. ఆ పంతులు ఇంక వెళ్ళమ్మా అన్నా సరే నేను ఆగట్లేదు, అలా ఊపుతూనే ఉంటున్నా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకు ఈ గుడిలోకి వచ్చాక మంచి పాజిటివిటీ వచ్చింది. అండ్ ఇప్పుడైతే కృష్ణుడి ఫోటో వేసేస్తాను, చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.